ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అప్పుడే పాప పుట్టేయడం, బారసాల వరకు వచ్చేయడం ఎంత తొందరగా జరిగిపోయే. అదృష్టవంతురాలివి. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఇక నేను బయలుదేరుతాను. ఓకే ఫ్రెండ్స్, మీరందరూ రావడం మర్చిపోకండి. ఎవ్వరూ ఎగ్గొట్టకండి. నా ఆత్మీయులతో నా ఆనందాన్ని పంచుకుంటేనే నాకు తృప్తిగా ఉంటుంది. బాయ్ బాయ్. పిల్లలు పుడితే ఇంత ఆనందంగా ఉంటుందా? తొందరగా పెళ్లి చేసుకొని పిల్లల్ని కను. ఆ ఆనందం ఎంత తీయగా ఉంటుందో నీకు తెలుస్తుంది. ఆటో బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 29. ఎక్కడ మేడం? అవని కూతురు బతికుందని ఆ కుటుంబానికి చెప్పేయాలి. ఇంతకాలం బాధల్లో ఉన్న వాళ్ళందరి జీవితాల్లో సంతోషాలను నింపిందాన్నవుతాను. పాప ప్రక్షాళన చేసుకున్నదాన్నవుతాను. బాబు బాబు తొందరగా పోనివ్వండి. సరే మేడం. ఆ పాపని నేను వదిలిపెట్టి 5 సంవత్సరాలు దాటిపోయింది. ఇప్పుడు ఎలా ఉందో, ఎక్కడుందో, ఎవరి దగ్గరికి చేరుకుందో. ఏంటి సార్? నన్ను సార్ అని పిలవకు. కాసేపు నన్ను నీ బావ అనుకో, నీ భర్తను అనుకో. నీతో కొంచెం మాట్లాడాలి. అలా అనుకోవడం ఎందుకులేండి. మీరు ఏం మాట్లాడాలనుకుంటున్నారో మాట్లాడండి. స్రవంతి తనకు పుట్టిన బిడ్డ గురించి ఆనందంతో చెప్తుంటే నీ కళ్ళల్లో దుఃఖాన్ని నేను గమనించాను. మన బిడ్డను గుర్తు చేసుకుంటూ బాధపడుతున్నావని అర్థం చేసుకున్నాను. అవని, కాలాన్ని, జరిగిపోయిన నష్టాన్ని తిరిగి తెచ్చుకోలేము. నేను నీకు దగ్గరవుదామని ప్రయత్నిస్తున్నాను. నువ్వు దూరం జరుగుతున్నావు. నువ్వు నన్ను క్షమించి తిరిగి మన ఇంటికి రావాలంటే నన్నేం చేయమంటావు? నీ కాళ్ళు పట్టుకోమంటావా? అంత కర్మ మీకెందుకులేండి. మన మధ్య ఈ ఎడబాటు ఇంకెంతకాలం? మనం కలిసిపోతే మళ్ళీ మనకు పిల్లలు కలిగే యోగం ఉంటుంది కదా. బాగా ఆలోచించు. నన్ను క్షమించు. నాది క్షమించే గుణం కాబట్టే జరిగింది మర్చిపోవడానికి నేను ఈ ఆఫీసులో చేరిన దగ్గర నుంచి బాధని మనసులోనే దాచుకుని అందరితో సరదాగా ఉంటున్నాను. అలా అని తిరిగి నీతో కాపురానికొస్తే నా బ్రతుకు బాగుంటుందనే నమ్మకం నాకు లేదు. ఏదైనా, ఏ విషయంలో అయినా అపార్థాలు తలెత్తితే మొదట బయటికి గెంటేసేది నన్నే. ఈసారి అలా జరగదవని. జరిగిన ప్రతిసారి నువ్వంటున్న మాట ఇదే. ఇంకొకసారి అలా జరగనివ్వను. జరిగిన చేదు జ్ఞాపకాలను అంత సులువుగా మర్చిపోలేను. ఇప్పుడు నువ్వు అభయాలు ఇస్తున్నావు. నీ అభయాలను నమ్మి నీతో మళ్ళీ కొత్త జీవితం మొదలుపెట్టి బిడ్డని కనే పరిస్థితి వచ్చి నా దురదృష్టం కొద్దీ మరోసారి బిడ్డ దూరమైంది అంటే గనక మీ అందరూ నన్ను బ్రతకనివ్వరు.
ఇప్పటికే నా తప్పు లేకుండా శిక్ష అనుభవిస్తున్నాను. మరోసారి ఇలాంటి శాపను నేను భరించలేను. ఆ ఇంటికి రావాలన్న ఆశ నాకున్నా, నీతో కలిసి బతకాలన్న కోరిక ఉన్నా, నా కుటుంబంతో కలిసిపోవాలన్న స్వార్థం ఉన్నా, అన్నింటినీ మించి భయం ఎక్కువగా ఉంది. మళ్ళీ మళ్ళీ అలాగే జరుగుతుందని ఎందుకు ఊహించుకుంటున్నావు? నా జీవితంలో మొదటి నుంచి అలాగే జరుగుతుంది కదా. దయచేసి నన్ను ఇబ్బంది పెట్టకు. నాలో కొత్త ఆశలని రేపకు. ఎందుకు ఈ పరీక్ష? పుట్టిన బిడ్డ దూరం కాకుండా ఉండుంటే మా జీవితం మరోలా ఉండేది. అక్షయ్ నా కళ్ళ ముందు కష్టాలను అనుభవించటం చూసి నేను తట్టుకోలేకపోతున్నాను. ఈ పసిబిడ్డ మీద కరుణ చూపించు తల్లి. ఈ యాగం పూర్తయ్యేలోపు అక్షయకు మంచి జరిగేటట్టు చూడు తల్లి. పది నిమిషాలు ఇక్కడే వెయిట్ చేయండి, నేను ఇప్పుడే వస్తాను. సరేనండి. మన ఇంటి పరిస్థితి ఎలా ఉందంటే ఎప్పుడు ఎటు నుంచి ఎలాంటి సమస్య వస్తుందా అన్నట్టుంది. ప్రస్తుతానికి బాగానే ఉంది కదా. నువ్వు నీ అపశకునం మాటలు కాకపోతే. బాలవాక్కు బ్రహ్మవాక్కు అని అంటారు. అదెంతవరకు నిజం అవుతుందో తెలియదు గాని బావవాక్కు మాత్రం ఖచ్చితంగా నిజం అవుతుందక్క. అవునదినా, అన్నయ్య టంగు మామూలు టంగు కాదు. ఆ రోజు నిహారిక నన్ను చంపినట్టు ఊహించుకున్నాను. ఈ రోజు నిహారిక నాకు అడ్డం రాదు కదా. ఏదైతే అదైంది, ఇక వెనకడుగు వేసేది లేదు. ఏంటి అందరూ కలిసి మీటింగ్ పెట్టారు? రేయ్, మన ఇంటి మీద ఎప్పుడు ఎటు నుంచి ఎలాంటి బాంబు పడుతుందో చెప్పలేమంటూ బావంటున్నాడ్రా. అయితే లేదు, ఇదే మంచి సమయం. ఈ నర్సు ఇక్కడికి ఎందుకు వచ్చింది? శ్రీకర్ గారు గాని అవని గారు గాని ఉన్నారా? శ్రీకర్ ఆఫీస్కి వెళ్ళాడు. ఆ అవని సంగతి మమ్మల్ని అడగద్దు. ఇక మా అమ్మేమో రూమ్ లో ఉంది. నిహారిక గారు? ఏదో పోలీస్ ఎంక్వైరీలు అడుగుతున్నావేంటి? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.